కాదూరి ప్రహ్లాద్ సమర్పించు సరిగమ ఆడియోస్ వారి శ్రీ కురుమూర్తి చరిత్ర రచన గుజ్జే శ్రీనివాస్ గానం అంతడుపుల రమాదేవి నిర్మాత కాదూరి గణేష్ రికార్డింగ్ శ్రీనివాస డిజిటల్ స్టూడియో గజ్వేల్ పాలకడలి
తర్వాత చెన్నమ్మ గర్భాన్ని దాల్చిందమ్మో ఓయమ్మ. కొంతకాలం తర్వాత చెన్నమ్మ గర్భాన్ని దాల్చిందమ్మో ఓయమ్మ. చెన్న కేశవ స్వామిని ఆరాధిస్తూ కాలమెల్లా తీస్తుందో ఆ చెన్నమ్మ. చెన్న కేశవ స్వామిని ఆరాధిస్తూ కాలమెల్లా తీస్తుందో ఆ చెన్నమ్మ. అప్పటి కాలాన ఢిల్లీ నవాబుకు యమలాపురం పన్ను 7 ఏళ్ళు మొత్తము 20 లక్షల బాకీ ఉందని తెలిసింది. 20
రెడ్డి వీపు మీద పెద్ద బండరాలు పెట్టి ఇరుగా జోపుతుంటే పన్ను తెచ్చి కడతాడన్నడు నవాబుతో పన్ను తెచ్చి కడతాడన్నడు నవాబుతో పన్ను తెచ్చి కడతాడన్నడు నవాబుతో గుండారెడ్డి చెప్పిన మాటను జవాన్లతో జయించే ఆ నవాబు గుండారెడ్డి చెప్పిన మాటను జవాన్లతో జయించే ఆ నవాబు నడుమంతా గుంజుతుంటే నీలారెడ్డి విలవిలలాడుతుండు అయ్యయ్యో నడుమంతా గుంజుతుంటే నీలారెడ్డి విలవిలలాడుతుండు అయ్యయ్యో మొరమోరో అనుకుంటా ముత్తుకుంటూ ఉన్న నీలారెడ్డిని చూసి పెద్ద గుండారెడ్డి నవాబుతోని ఏమంటా ఉన్నాడు నవాబుతోని ఏమంటా ఉన్నాడు నవాబుతోని ఏమంటా ఉన్నాడు చెట్టుకు యాలాడేసి కండ్లల్ల కారం కొట్టుండన్నాడు గుండారెడ్డి చెట్టుకు యాలాడేసి కండ్లల్ల కారం కొట్టుండన్నాడు గుండారెడ్డి తల కిందికి కాళ్ళు మీదికి చేసి సింత బరిగిలతోని ఇరుగా జోపుండ్రానే తల కిందికి కాళ్ళు మీదికి చేసి సింత బరిగిలతోని ఇరుగా జోపుండ్రానే వెంటనే జవాన్లు ఆ నీలారెడ్డిని తల కిందులు చెట్టుకు యాలాడదీసి చింత బరిగిలతోని ఇరుగా జోపుతుండ్రు చింత బరిగిలతోని ఇరుగా జోపుతుండ్రు చింత బరిగిలతోని ఇరుగా జోపుతుండ్రు కారం జల్లి కొడుతుంటే నీలారెడ్డి మంట మంట అనుకుంటా మొత్తుకునే గురుమూర్తి చరితం వినరే ఓయమ్మలు ఎంకన్నా లీలలు గనరే మాయమ్మలు చర్మమంతా ఎర్రటి ముద్దలయ్యి రాలుతున్నదోయమ్మో అయ్యయ్యో గనగన గంటల్లోన గురుమూర్తి ఘనమైన దేవుడమ్మో ఓయమ్మలు నీలారెడ్డక్కడ విలవిలలాడంగా నీలారెడ్డి భార్య నిండు గర్భవతి నొప్పులొచ్చి బాధపడుతూ ఉన్నదమ్మా నొప్పులొచ్చి బాధపడుతూ ఉన్నదమ్మా నొప్పులొచ్చి బాధపడుతూ ఉన్నదమ్మా అటువంటి సమయమున భర్త లేక వలపోస్తూ ఉన్నదమ్మా ఓయమ్మ అటువంటి సమయమున భర్త లేక వలపోస్తూ ఉన్నదమ్మా ఓయమ్మ కొంతసేపటి తర్వాత చెన్నమ్మకు అందాల బాలుడు జన్మించినాడమ్మా కొంతసేపటి తర్వాత చెన్నమ్మకు అందాల బాలుడు జన్మించినాడమ్మా బాలుడు ఉట్టంగా బ్రహ్మాండ మదిరింది 14 భువనాలు గడగడ వణికినై ముల్లోకాలు అన్ని మురిసిపోతున్నాయి ముల్లోకాలు అన్ని మురిసిపోతున్నాయి ముల్లోకాలు అన్ని మురిసిపోతున్నాయి శ్రీ విష్ణు అంశతోని చెన్నమ్మకు దేవుడే పుట్టిండమ్మో ఓయమ్మ శ్రీ విష్ణు అంశతోని చెన్నమ్మకు దేవుడే పుట్టిండమ్మో ఓయమ్మ భక్తుల నేలంగా భగవంతుడే నేడు భూమిపై జన్మించిండు ఓయమ్మ భక్తుల నేలంగా భగవంతుడే నేడు భూమిపై జన్మించిండు ఓయమ్మ చెన్నమ్మ కడుపున దేవుడు పుట్టంగా నీలారెడ్డి నక్కడ ఇద్దరు బావలు జవాన్లతోని హింసలే పెడుతుండ్రు జవాన్లతోని హింసలే పెడుతుండ్రు జవాన్లతోని హింసలే పెడుతుండ్రు ఊపుకుంటూ జవాన్లు నీలారెడ్డిని వీపు పలుగా కొడుతుండ్రు ఓయమ్మ గురుమూర్తి చరితం వినరే ఓయమ్మలు ఎంకన్నా లీలలు గనరే మాయమ్మలు అంతలో తాడు దేగి నీలారెడ్డి తల కిందులై పడ్డాడు బండ మీద దీపాల కాంతుల్లోన వెలిగేటి దివ్య పురుషుడోయమ్మో శ్రీ గురుమూర్తి బండ నెత్తికి దలిగి పట్టని వలుగంగా విలవిలలాడుతూ రక్తపు మడుగులో కొట్టుకుంటూ నీలారెడ్డి మరణించిండు కొట్టుకుంటూ నీలారెడ్డి మరణించిండు కొట్టుకుంటూ నీలారెడ్డి మరణించిండు కాపు కాంతలు వెంటనే ఈ సంగతి చెన్నమ్మకు చెప్పిరు ఓయమ్మ కాపు కాంతలు వెంటనే ఈ సంగతి చెన్నమ్మకు చెప్పిరు ఓయమ్మ భర్త మరణ వార్తను వినగానే గుండెలు బాదుకునే ఆ చెన్నమ్మ భర్త మరణ వార్తను వినగానే గుండెలు బాదుకునే ఆ చెన్నమ్మ పసిగుడ్డు నెత్తుకొని రోదిస్తూ
మాటలతోని మామల దగ్గర నా తండ్రి శవము తీసుకొస్తానని నాకు సెలవిమ్మని వేడుకున్నాడమ్మా. నాకు సెలవిమ్మని వేడుకున్నాడమ్మా. నాకు సెలవిమ్మని వేడుకున్నాడమ్మా. గురుమూర్తి మాటలకు చెన్నమ్మ గజ గజ వణికిందమ్మో ఓయమ్మ. గురుమూర్తి మాటలకు చెన్నమ్మ గజ గజ వణికిందమ్మో ఓయమ్మ. ఓ కొడుక నీ మామలు అయ్యయ్యో పరమ దుర్మార్గులు రో నా కొడుక. ఓ కొడుక నీ మామలు అయ్యయ్యో పరమ దుర్మార్గులు రో నా కొడుక. పచ్చి నెత్తురు దాగే పరమ రాక్షసులు నిన్ను గాని చూస్తే బతుకనియ్యరాని భయపడుతూ ఆ తల్లి రోదించసాగింది. భయపడుతూ ఆ తల్లి రోదించసాగింది. భయపడుతూ ఆ తల్లి రోదించసాగింది. చెన్నమ్మ మాటలకు ఆ కురుమయ్య ఓదార్చి చెప్పిండమ్మో ఓయమ్మ. చెన్నమ్మ మాటలకు ఆ కురుమయ్య ఓదార్చి చెప్పిండమ్మో ఓయమ్మ. చెన్న కేశవుడు మనకు ఉండంగా భయమన్నదే లేదని బయలుదేరే. చెన్న కేశవుడు మనకు ఉండంగా భయమన్నదే లేదని బయలుదేరే. కురుమయ్య వెంటనే యములాపురము చేరి రచ్చబండ వద్ద మామల్ని చూసి దండాలు మామలు దండాలు అన్నాడు. దండాలు మామలు దండాలు అన్నాడు. దండాలు మామలు దండాలు అన్నాడు. బాలుణ్ణి చూడంగానే గుండారెడ్డి దిక్కున లేచిండమ్మో ఓయమ్మ. గురుమూర్తి చరితం వినరే ఓయమ్మలు ఎంకన్న లీలలు గనరే మాయమ్మలు. ఎవ్వడవురా నువ్వంటూ గుండారెడ్డి కండ్లెర్ర చేసిండమ్మో మాయమ్మ.
నాయనా నా మామలు మీరే దిక్కు దీములేని నన్ను కనికరించి మీ గోవులు గాసే అనుమతి ఇంద్రానే మీ గోవులు గాసే అనుమతి ఇంద్రానే మీ గోవులు గాసే అనుమతి ఇంద్రానే అది విని సంతోషించి కురుమయ్య మాటకు ఒప్పుకొనిరి ఆ మామలు అది విని సంతోషించి కురుమయ్య మాటకు ఒప్పుకొనిరి ఆ మామలు 16 దొడ్లలోని గోవుల్ని కాయుమని పంపిండ్రమ్ము ఆ మామలు 16 దొడ్లలోని గోవుల్ని కాయుమని పంపిండ్రమ్ము ఆ మామలు గోవుల్ని దోల్కొని అడవిలో మేపుతూ అలసిపోయి చెట్టు కిందికి చేరి నిద్రలోకి జారిపోయిండు కురుమూర్తి నిద్రలోకి జారిపోయిండు కురుమూర్తి నిద్రలోకి జారిపోయిండు కురుమూర్తి హరిదాసు వేషంలోన విష్ణువు బయలుదేరినాడమ్ము అక్కడికి కురుమూర్తి చరితం వినరే ఓయమ్మలు ఎంకన్న లీలలు గనరే మాయమ్మలు గోవుల్ని మాయం చేసి ఆ శ్రీహరి చెట్టెక్కి కూసున్నాడు ఓయమ్మ అవతార పురుషుడమ్ము శ్రీ కురుమూర్తి ఆది నారాయణుడమ్ము శ్రీ కురుమూర్తి నిద్రలెవ్వంగానే కురుమయ్య కంటికి ఒక గోవు కూడా కానరాకపోయి మామల భయంతో వణికిపోతున్నాడు మామల భయంతో వణికిపోతున్నాడు మామల భయంతో వణికిపోతున్నాడు చెట్టు పైన ఉన్నట్టి ఆ శ్రీహరి బాలుణ్ణి విలిసిండమ్ము అప్పుడు చెట్టు పైన ఉన్నట్టి ఆ శ్రీహరి బాలుణ్ణి విలిసిండమ్ము అప్పుడు నాకు దాసుడవైతేను నీ గోవుల్ని చూపిస్తానన్నాడమ్ము ఆ శ్రీహరి నాకు దాసుడవైతేను నీ గోవుల్ని చూపిస్తానన్నాడమ్ము ఆ శ్రీహరి అది విని కురుమయ్య గోవుల్ని చూపుతే నీకు దాసున్నయ్యి ఉంటాను అనగానే అదిగదిగో అటు చూడు అన్నాడు శ్రీహరి అదిగదిగో అటు చూడు అన్నాడు శ్రీహరి అదిగదిగో అటు చూడు అన్నాడు శ్రీహరి ఆ దిక్కు చూడంగానే గోవులు మేత మేస్తూ గనబడే ఓయమ్మ ఆ దిక్కు చూడంగానే గోవులు మేత మేస్తూ గనబడే ఓయమ్మ సంతోషంతో కురుమయ్య శ్రీహరితో ఏమంటా ఉన్నాడమ్ము ఓయమ్మ సంతోషంతో కురుమయ్య శ్రీహరితో ఏమంటా ఉన్నాడమ్ము ఓయమ్మ ఓ తాత నేనైతే గోవుల్లప్ప చెప్పి తిరిగి వచ్చి నీ దాసున్నైతానని గోవుల్ని దోల్కొని బయలుదేరిండమ్మ గోవుల్ని దోల్కొని బయలుదేరిండమ్మ గోవుల్ని దోల్కొని బయలుదేరిండమ్మ దొడ్లల్లో గోవులను తోలేసి పెద్దత్తను చేరిండు కురుమయ్య కురుమూర్తి చరితం వినరే ఓయమ్మలు ఎంకన్న లీలలు గనరే మాయమ్మలు ఆకలి వేస్తుందని అడుగంగానే అంతెత్తు ఎగిరిందమ్ము అత్త దీపాల కాంతుల్లోన శ్రీ కురుమూర్తి దివ్య పురుషుడోయమ్మ మాయమ్మలు అన్నం సున్నం లేదు 5 రోజుల కింది అంబలి ఆడుంది తాగుతే తాగాని ఈసడించుకుంది గయ్యాలి ఆ అత్త ఈసడించుకుంది గయ్యాలి ఆ అత్త ఈసడించుకుంది గయ్యాలి ఆ అత్త ఆకలి ఓర్చుకొని ఆ కురుమయ్య తల్లిని చేరవచ్చే ఓయమ్మ ఆకలి ఓర్చుకొని ఆ కురుమయ్య తల్లిని చేరవచ్చే ఓయమ్మ కుశల ప్రశ్నలడుగగా తల్లికి కుదురుగా బదులు చెప్పే ఓయమ్మ కుశల ప్రశ్నలడుగగా తల్లికి కుదురుగా బదులు చెప్పే ఓయమ్మ అత్త మామలు నన్ను ముద్దుగా చూసిండ్రమ్మ ఉయ్యాలలో నన్ను కూసోబెట్టి ఊపి సాగనంపిండ్రాని బదులు చెప్పిండమ్మ సాగనంపి
నౌకర్లతో పాటు పులిచెర్ల భీమన్ని పిలిపించినాడమ్మ కురుమయ్యను చంపి రమ్మని పంపిండు కురుమయ్యను చంపి రమ్మని పంపిండు కురుమయ్యను చంపి రమ్మని పంపిండు కత్తులు బల్లాలతో నౌకర్లు బయలుదేరినారమ్మో అప్పుడు కత్తులు బల్లాలతో నౌకర్లు బయలుదేరినారమ్మో అప్పుడు అంతలోన కురుమయ్య బండ్లల్లో కొర్రలు నింపుకొని వస్తుండమ్మా అంతలోన కురుమయ్య బండ్లల్లో కొర్రలు నింపుకొని వస్తుండమ్మా ఎదురుగా వచ్చిన నౌకర్లందరూ కురుమయ్య బండికి ఎదురు తిరిగినారు ఎగవాడి కురుమయ్య మీద దుంకినారు ఎగవాడి కురుమయ్య మీద దుంకినారు ఎగవాడి కురుమయ్య మీద దుంకినారు దొరకనే వట్టిండ్రమ్మో కురుమయ్యను నరికి సంపవట్టిరో పాపాత్ములు గురుమూర్తి చరితం వినరే ఓయమ్మలు ఎంకన్న లీలలు గనరే మాయమ్మలు విలవిలలాడుతున్న కురుమయ్యను ముక్కలు చేసిండ్రమ్మో అయ్యయ్యో దండి తీర్థమైన కురుమతి కొండపై వెలిసిండమ్మో వెంకన్న కురుమయ్యను జంపి నౌకరులందరూ పులిజల్లి నవ్వుతూ వెళ్ళిపోయిండ్రమ్మ శ్రీ విష్ణుమూర్తికి కలవరం పుట్టింది శ్రీ విష్ణుమూర్తికి కలవరం పుట్టింది శ్రీ విష్ణుమూర్తికి కలవరం పుట్టింది ఆ చెన్న కేశవుడే పరుగున కురుమయ్యను చేరిండో ఓయమ్మ ఆ చెన్న కేశవుడే పరుగున కురుమయ్యను చేరిండో ఓయమ్మ జీవదారి పుల్లతో కురుమూర్తిని బ్రతికించి లేపిండమ్మో ఆ శ్రీహరి జీవదారి పుల్లతో కురుమూర్తిని బ్రతికించి లేపిండమ్మో ఆ శ్రీహరి కురుమయ్య వెంటనే లేసి చూడంగానే ఎదురుగా శ్రీ చెన్న కేశవ స్వామి నిండుగా దర్శనం ఇచ్చినాడోయమ్మ నిండుగా దర్శనం ఇచ్చినాడోయమ్మ నిండుగా దర్శనం ఇచ్చినాడోయమ్మ స్వామిని చూడంగానే ఆ కురుమూర్తి కళ్ళు చెమ్మగిల్లెను ఓయమ్మ స్వామిని చూడంగానే ఆ కురుమూర్తి కళ్ళు చెమ్మగిల్లెను ఓయమ్మ దండాలు పెట్టుకుంటూ ఆ స్వామిని నిండుగా దర్శించిండు ఓయమ్మ దండాలు పెట్టుకుంటూ ఆ స్వామిని నిండుగా దర్శించిండు ఓయమ్మ చెన్న కేశవరెడ్డి బాలుణ్ణి చూస్తూ ఓ చిన్ని కురుమయ్య ఇంకనైనా నీవు నాకు దాసునివయ్యి ఉండుమన్నాడమ్మ నాకు దాసునివయ్యి ఉండుమన్నాడమ్మ నాకు దాసునివయ్యి ఉండుమన్నాడమ్మ స్వామి మాటలు వినగానే కురుమయ్య ఆనందపడసాగిండు ఓయమ్మ గురుమూర్తి చరితం వినరే ఓయమ్మలు ఎంకన్న లీలలు గనరే మాయమ్మలు అంతటి భాగ్యమును ఇస్తానంటే నేనెట్లా కాదందును ఓ స్వామి గనగన గంటల్లోన గురుమూర్తి ఘనమైన దేవుడమ్మో ఓయమ్మలు ముందుగా నేనైతే కరణం వెంకయ్యకు నా తండ్రి శేవంకై బాకీ పడ్డానయ్యా ఆ బాకీ తీర్చేసి నీతో వస్తానానే ఆ బాకీ తీర్చేసి నీతో వస్తానానే ఆ బాకీ తీర్చేసి నీతో వస్తానానే అప్పుడు శ్రీ విష్ణువు కురుమూర్తి